హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం లైట్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ క్వశ్చన్లో 12th అండ్ 14th ప్రాబ్లమ్ని డీటెయిల్గా సాల్వ్ చేసాం. మరి ఈ వీడియోలో అదే ఎక్సర్సైజ్ క్వశ్చన్లో ఉన్న 7th అండ్ 15th ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. అందులో ముందుగా 7th ప్రాబ్లం చూస్తే, we wish to obtain an erect image of an object using a concave mirror of focal length 15 centimeters. What should be the range of distance of the object from the mirror? What is the nature of the image? Is the image larger or smaller than the object? Draw a ray diagram to show the image formation in this case. ఇక్కడ చూసామంటే మనం ఇమేజ్ డిస్టెన్స్ని కానీ లేకపోతే ఇమేజ్ సైజ్ని కానీ కనుక్కోమని స్పెసిఫిక్గా ఎక్కడా చెప్పలేదు. కానీ ఏమన్నారంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ అనేసి ఒక వాల్యూ ఇచ్చారు. ఈ వాల్యూని యూజ్ చేసి మనల్ని రేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద మిర్రర్ కనుక్కోమని చెప్పారు. నెంబర్ అవసరం లేదు, జస్ట్ మనకు రేంజ్ వస్తే చాలు. అలాగే మనకు ఫామ్ అయ్యే ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ కంటే పెద్దదా లేకపోతే చిన్నదా కనుక్కోమంది, ఇది మాత్రమే. వీటి తర్వాత మనం ఇంకా చేయాల్సింది ఏంటంటే రే డయాగ్రామ్ని డ్రా చేయాలి. ఓకే, ఇది మనకి ఇచ్చింది అండ్ మనం కనుక్కోవాల్సింది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ కూడా ఇచ్చారు. అదేంటంటే మనకు ఇమేజ్ అన్నది ఎరెక్ట్ ఇమేజ్ మాత్రమే రావాలి, అది కండిషన్. మనకు ఆల్రెడీ తెలుసు కాన్కేవ్ మిర్రర్లో ఎరెక్ట్ ఇమేజ్ వచ్చే కేస్ అంటే ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్కటే అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం రే డయాగ్రామ్ డ్రా చేయమన్నారు కాబట్టి ఆ రే డయాగ్రామ్తోనే మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. లెట్ us సే ఇది మన కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే, ఇక్కడ మనకు పోల్ ఉంటుంది ఎగ్జాక్ట్గా సెంటర్లో. దీన్ని P తో డినోట్ చేస్తాం. తర్వాత ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వస్తుంది. అండ్ దీన్ని మనం C తో డినోట్ చేస్తాం. తర్వాత ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్ని కలుపుతూ మనకు ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఉంటుంది. దీని తర్వాత మనకిచ్చిన నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ 15 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే మనకు ఇది F అనుకుంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది మనకు 15 సెంటీమీటర్స్. దీని తర్వాత మనకు ఆల్రెడీ అబ్జర్వేషన్స్లో చూసాం కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్లో. అందులో ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ అనేది ఇమేజ్ ఫార్మేషన్ చేసేటప్పుడు ఓన్లీ ఒక్క కేసులోనే ఎరెక్ట్ ఇమేజ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ ఒక్క కేసు ఏంటంటే ఆబ్జెక్ట్ని మనం ఫోకల్ లెంత్కి పోల్కి మధ్యలో ఉంచామంటే అది ఎరెక్ట్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. సో అది ఎలా ఫామ్ చేస్తుంది? సపోజ్ ఇది ఒక ప్యారలల్ లైట్ రే టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుంటే ఇలా పోతుంటుంది. తర్వాత ఫోకల్ పాయింట్ గుండా ఇలా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. డైరెక్షన్ అనేది ఈ రకంగా వస్తుంది. తర్వాత ఇంకో లైట్ రే ఎలా వెళ్తుంది? ఈ రకంగా పడిన తర్వాత అది ఎంతైతే యాంగిల్తో పడిందో అంతే యాంగిల్తో మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ రకంగా. దీన్ని ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం. అండ్ డైరెక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే ఈ రెండు లైట్ రేస్ రియల్ ప్లేన్లో కలవడం అన్నది ఎక్కడ పాసిబుల్ అవ్వదు. మనం ఈ లైట్ రేస్ని వర్చువల్ ప్లేన్లో ఈ రకంగా ఎక్స్టెండ్ చేసామంటే ఈ లైట్ రేస్ అనేవి ఏదో ఒక పాయింట్ దగ్గర ఈ రకంగా వర్చువల్ ప్లేన్లో మీట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీట్ అయిన పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ ఇమేజ్ కూడా మనకు డైరెక్ట్ ఇమేజ్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ నోటేషన్స్ చూస్తే ఆబ్జెక్ట్ని మనం ఏబితో డినోట్ చేస్తాం, ఇమేజ్ని A' అండ్ B' డినోట్ చేస్తాం. ఇక్కడ మనం చూసామంటే ఆబ్జెక్ట్ని మనం ఫోకల్ పాయింట్కి అండ్ పోల్కి మధ్యలో ఉంచాం. సో దట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఫోకల్ లెంత్ కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం రాయగలం? రేంజ్ ఆఫ్ యూ అనేది ఎలా ఉంటుంది? యూ రాస్తే అది
0 కంటే పెద్దగా ఉంటుంది అండ్ 15 కంటే చిన్నగా ఉంటుంది. ఇది రేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. తర్వాత ఏంటి, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి, ఇక్కడ చూస్తే వర్చువల్ అండ్ డైరెక్ట్. ఇది నేచర్ ఆఫ్ ద ఇమేజ్. నెక్స్ట్ ఏంటి, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అడిగారు. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇక్కడ చూసామంటే మనకేంటి, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇమేజ్ ఈస్ ఎన్లార్జ్డ్. తర్వాత మనకు ఫైనల్గా అడిగింది రే డయాగ్రామ్ అడిగారు. ఆల్రెడీ మనం రే డయాగ్రామ్ని డ్రా చేయడం జరిగింది. సో అంతటితో మన 7th ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనేది ఫినిష్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం 15th ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని డీటెయిల్గా చూద్దాం. అందులో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే, an object of size 7 centimeters is placed at 27 centimeters in front of a concave mirror of focal length 18 centimeters. At what distance from the mirror should a screen be placed so that a sharp focused image can be obtained? Find the size and the nature of the image. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఇందులో మనకి ఇచ్చిన డేటా ఇక్కడ చూస్తే సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు, ఫోకల్ లెంత్ ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి మనం వి వాల్యూని అండ్ ఎం వాల్యూని కనుక్కోవాలి. ఇది కూడా సిమిలర్ టు ద ప్రీవియస్ ప్రాబ్లమ్స్. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం కాన్కేవ్ మిర్రర్ని డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి మన పోల్, పీతో డినోట్ చేస్తాం. తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, సిని పీని కలుపుతూ ఇలా మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఉంటుంది. తర్వాత ఈ రెండిటికి మిడ్ పాయింట్ దగ్గర ఫోకల్ పాయింట్ అనేది ఉంటుంది. మనకి ఇచ్చిన డేటా ఏంటంటే, ఈ లెంత్ ఇచ్చారు. ఈ లెంత్ వచ్చేసి మనకు 18 సెంటీమీటర్స్ అన్నారు. తర్వాత సపోజ్ మనం ఒక ఆబ్జెక్ట్ని మిర్రర్ ముందు ఇలా పెట్టామంటే, ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు. అదెంతంటే 27 సెంటీమీటర్స్. అండ్ ఇంకొక వాల్యూ మనకి ఏమి ఇచ్చారంటే, ఈ ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చారు 7 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఈ డేటాని యూజ్ చేసి మనం ఇమేజ్ డిస్టెన్స్ని అండ్ నేచర్ పొజిషన్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ u equals to 27 centimeters, f equals to 18 centimeters, and వీటితో పాటు మనకు h equals to 7 centimeters. ఇది మనకి ఇచ్చిన డేటా. కనుక్కోవాల్సింది ఏంటి, v equals to and h dash ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. దీని తర్వాత we know that from mirror making formula, 1/v plus 1/u equals to 1/ef. ఇక్కడ 1/v యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, ప్లస్ 1/u వాల్యూ ఇక్కడ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి మనకు -27 ఈక్వల్స్ టు 1/f వచ్చేసి మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనే వస్తుంది. సో అది కూడా -18. తర్వాత 1/v ఈక్వల్స్ టు -1/18
ప్లస్ 1/27. నెక్స్ట్ స్టెప్లో మనం ఎల్సిఎం తీసుకోవాలి. 18కి 27కి 18కి 27కి ఎల్సిఎం తీసుకుంటే 9తో పోతుంది. 9 2s 9 3s 9 2s 18, 18 3s 54. సో 1/v ఈక్వల్స్ టు 54 is the LCM. న్యూమరేటర్లో మనకి ఇది -3 + 2 ఇలా వస్తుంది అన్నమాట. తర్వాత 1/v ఈక్వల్స్ టు -3 + 2. ఇక్కడ చూసామంటే ఇక్కడ -3 ఉంది, +2 ఉంది. -3 + 2 is nothing but -1. So -1 divided by 54 and v equals to -54 centimeters. ఇది మన ఇమేజ్ డిస్టెన్స్. దీని తర్వాత మనం సైజ్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలి. టు ఫైండ్ సైజ్ of the image, మనకు ఒక ఫార్ములా తెలుసు. అదేంటి? m ఈక్వల్స్ టు -v/u ఈక్వల్స్ టు h'/h. ఈ m వాల్యూ మనకు అవసరం లేదు. ఇక్కడ -v/u ఈక్వల్స్ టు h'/hని ఈక్వేట్ చేస్తే -v/u ఈక్వల్స్ టు h'/h. ఇక్కడ -v/u అంటే మనకేంటి? -54 డివైడెడ్ బై u అంటే -27 ఈక్వల్స్ టు h'/h. వాల్యూ వచ్చేసి మనకు 7 అని ఇచ్చారు. ఇక్కడ మనం h వాల్యూని పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే h అనేది అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కాబట్టి పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 27 1s 27 2s మనకు వచ్చేసి ఏమవుతుంది? -2/1 ఈక్వల్స్ టు h'/7 అవుతుంది. తర్వాత h' ఈక్వల్స్ టు -2 into 7, that is equal to h' equal to -14 centimeters. ఇది మన h' వాల్యూ. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే v వాల్యూ నెగిటివ్ వచ్చింది, h' వాల్యూ కూడా నెగిటివ్ వచ్చింది. v వాల్యూ నెగిటివ్ వస్తే మనకి ఇమేజ్ ఫార్మేషన్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో జరుగుతుంది, దట్ ఈస్ రియల్ ప్లేన్. h' వాల్యూ మనకు నెగిటివ్ వస్తే అది బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ జరుగుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో మనం ఏం రాస్తామంటే కంక్లూజన్ ఫైనల్గా, ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఎందుకంటే v వాల్యూ నెగిటివ్, h' వాల్యూ కూడా నెగిటివ్. దట్ ఫార్మ్స్ 54 centimeters away from the concave mirror with the size of 14 centimeters. ఇది మన ఫైనల్ కంక్లూజన్. ఇక్కడ v వాల్యూని అండ్ h' వాల్యూని బట్టి మనం ఇమేజ్ యొక్క నేచర్ని అండ్ పొజిషన్ని ఎలా కనుక్కోవాలి,
ఈ విషయం గురించి మనం సైన్ కన్వెన్షన్ ఆఫ్ ద మిర్రర్స్ అనే వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ రెఫర్ దట్ వీడియో. అండ్ దీంతో మన డిస్కషన్ అనేది ఫినిష్ అవుతుంది. మన నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ టాపిక్స్ని గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.